हरि ब्रह्मा विष्णु गौरर्देवो महेश्वरः पुरुष साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम। फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषकुल बृंदम परम गुरुవులు హెలినా పెట్రోనా బ్లవర్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్
రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము 180వ పాఠము 180వ పాఠము 28/8/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు 8తో ఉంది వాళ్ళంతా. ద సీక్రెట్ డాక్ట్రైన్స్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి వింటున్నాము శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వారి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెడ్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజము చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో చివరి శ్లోకమైనటువంటి 9వ శ్లోకంలో దానికి సంబంధించి మనం వివరించుకుంటున్నాం. దీంట్లో ఏమైందంటే ఒకసారి ప్రాచీనమైన క్రీస్తుకు పూర్వం ఉన్నట్టు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సదానంద మూర్తి గారు
వీటిల్లో పెడతారు అది మైక్రోఫోను ఆపాలి. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నాం, చెప్పేవాడు వినేవాడు. ఇద్దరు మాట్లాడడానికి అవకాశం లేదు. వినేవాడు మాట్లాడుతుంటే అప్పుడు చెప్పేవాడు ఆగిపోయి అది ఏంటి అని వినే దానికి మళ్ళా వివరం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పేవాడు చెప్తుంటే అది వినేవాడు వింటూ ఉండడం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐసిస్ అన్వైల్డ్ తెర తొలగింపు గ్రంథం ఏదైతే ఉందో మొట్టమొదటగా అందించింది. ఆ గ్రంథంలో ప్రిఫేస్ బిఫోర్ ద వెయిల్ అంటే ఫస్ట్ మొదటి వాల్యూమ్లోని అది 2 వాల్యూమ్స్గా మనకు అందింపబడింది. ఐసిస్ అన్వైల్డ్ 2 వాల్యూమ్స్గా. మొదటి వాల్యూమ్కి సంబంధించినటువంటి ప్రిఫేస్ పరిచయము, అలాగే బిఫోర్ ద వెయిల్ అనే మొట్టమొదటి చాప్టర్. అంటే అది చాప్టర్గా ఇవ్వలేదు, దీనికి సంబంధించింది వివరం ఇవ్వటం కోసం అని చెప్పి ఉపోద్ఘాతంగా ఇచ్చిన విషయాలు అనమాట. అది ఒక క్రమ పద్ధతిలో క్రోనలాజికల్ ఆర్డర్లో మనకి ఎవరెవరు ఏ తత్వవేత్తలు ఏ పద్ధతుల్లో సిద్ధాంతాలు చేసుకుంటూ వచ్చారో, ఈ భారతీయ ఋషులు ఎట్లాగా అవి వివరిస్తూ ఉన్నారో వీటిని సమన్వయం చేస్తూ మనకి ఈ ఆధునిక ప్రపంచం ఎట్లాగైతే ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుగా పూర్తిగా భౌతికతకేసి ఎలాగ వెళుతుందో, వీటిని ఎలాగ ఈ భౌతికతకి ఆధ్యాత్మికతకి మధ్యన సమన్వయం చేయటం ఎలాగో ఒక క్లారిటీగా ఒక అవగాహన ఉండేటట్టుగా మనకు అందించారు. అది చదివితే మనం ఇప్పుడు ఇక్కడ ఈ 9వ శ్లోకంలో మనం వివరించుకుంటున్న విషయాలు అక్కడక్కడ మరి అనక్సగరస్ అని వస్తుంది, డెమోక్రటిస్ అని వస్తుంది, ఇట్లా తత్వవేత్తల పేర్లు వస్తున్నాయి. వాళ్ళు ఏంటి ప్రతిపాదించారు ఆ వివరం మనం ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇప్పుడు ఒక దగ్గర కృష్ణమాచార్య అందించినటువంటి నవయుగ జ్ఞానమాత మేడం బ్లావెట్స్కి అన్న గ్రంథంలో ఆయన ఏం చేశారంటే 2 గ్రంథాలకి సంబంధించి వివరణ ఇచ్చారు. ఐసిస్ అన్వైల్డ్ అన్న దాన్ని ఉపోద్ఘాతం ఇవ్వబడ్డ అంశాలన్నిటినీ తెలుగులో మనకు అందించారు అనమాట. అది చదువుకున్నాం. ఐసిస్ అన్వైల్డ్ తెర తొలగింపు అను గ్రంథము ప్రథమ సంపుటమునకు ఉపోద్ఘాతంలో చెప్పబడిన అంశములు. ప్రాచ్య దేశపు పరమ గురువులతో బ్లావెట్స్కి ఏర్పరచుకొని ఆధ్యాత్మిక సంబంధమునకు ఫలితముగా నీ గ్రంథ రచన జరిగినది. సత్యము ఎక్కడ ఉన్నను గ్రహింపదలిచిన వారి కొరకు ఇది రచింపబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లోకంలోనే కాదు, ఇతరుల లోకాలకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎక్కడ ఉన్నా సరే సత్యం ఏంటి అని దానికోసం దాన్ని గ్రహిద్దాం, దాన్ని అనుభూతి చెందుదామన్న వాళ్ళ కోసం ఈ గ్రంథం రచింపబడింది. ప్రాచీన తత్వశాస్త్ర సూత్రముల సమన్వయం ఇందు చూడనవు. ఇందలి సత్య నిరూపణ ప్రయత్నమున పొరపాటుల ఎడ దాక్షిణ్యము చూపుట గాని అధికారము నటించు వారి ఎడ గౌరవము చూపుట గాని ఉండదు. ప్రాచీన ద్రష్టలకు నవీన వైజ్ఞానికులు ఎంతవరకు అప్పుబడి ఉండిరో తెలుపుటలో మొగమాటము లేదు. కాలము సత్యమును నిరూపించు యత్నంలో వ్యక్తులు, ఉద్యమములు, మతములు క్యాలెండర్లో తేదీల వలె తమ పని ముగించుకుని తొలగిపోవలసినవే. ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో మహిమలు అసత్యములు. నేటి శాస్త్రమునకు మహిమల వలె తోచు దూరదృష్టి, దూరశ్రవణములు ఒకనాటి శాస్త్రమునకు విదితములైన మానవ సహజ శక్తులు. మేధా పరిణామమున ఇవి వయస్సుతో వచ్చు మానసిక ప్రౌఢ లక్షణముల వలె సామాన్య విషయములే. ఇంతవరకు మానవ ప్రజ్ఞలోని రహస్యములన్నీ నేటి శాస్త్రమునకు అవగతములు కాలేదనుట సత్యం, కావుంట అసత్యం. అట్టగానే ఇది అవ్వండి వాళ్ళకి తెలియదని అంటాం కూడా కుదరని పని అవుతుంది. వాళ్ళు కాకపోతే రేపైనా కానీ ప్రకృతితో మానవుడు చుట్టరికమును పెంచుకుని కొలదియు జ్ఞాన బీజములు అంకురించి వృక్షములుగా పెరుగుట అసాధ్యము కాదు.
నిద్రించుతున్న చైతన్యము గల అణువులు వృక్షములుగా కలలుగాంచి, జంతువులుగా మేల్కాంచి, మానవులుగా తమ్ము తాము గుర్తించుట మానవుడు ఎంతవరకు ఎరిగిన ఆధ్యాత్మిక పరిణామం. ఇది ఇట్లే ఇంకను పురోగమించి నేటి మానవుడు రేపు ద్రష్టయై, ప్రేమమూర్తి అయి, శరీరావశ్యకతను ఇచ్చచే దమించుకొనగల వెలుగు ముద్దయై, కనిష్ట సోదర జీవులకు గురువుగా, దైవముగా మెలగగలుగుట ఈ పరిణామం యొక్క భవిష్యత్తు. విశ్వాత్మ, జీవాత్మ. భగవంతుడెవడు భగవంతుడెవడు ఎట్టివాడు ఎచ్చటనున్నాడు. 2. మానవుడు అమర్త్యతను సాధించి విశ్వసించునంతగా ఎవడైనా జనన మరణములు లేని తన తత్వమును దర్శింపగలిగిన ఈ 2 పరిప్రశ్నముల జిజ్ఞాస భూ పరిభ్రమణము చేయించినది. నాగరిక మానవులు సమీపించరాని ప్రాచ్య భూఖండమందలి కొన్ని దురవగాహ ప్రదేశములలో తిరుగుచుండగా మాకు కొందరు దర్శనమిచ్చిరి. వారికి ఉన్న శక్తులను, జ్ఞానమును బట్టి వారు ఋషులని గుర్తించితిమి. వారి ఉపదేశములకు సవినయముగా చెవియొగ్గితిమి. శాస్త్ర విజ్ఞానము, మతముల దర్శనము సమన్వయము చేసినచో దేవుని అస్తిత్వము, జీవుని శాశ్వతత్వము గ్రహించి రేఖా గణిత సూత్రములంత సులువుగా రుజువు చేయవచ్చు. నమ్మనిచో నరకము వచ్చునని భయపెట్టు లక్షణము ప్రాచ్యతత్వమున లేదనియు, ఈ సనాతన ధర్మంలో ప్రాచ్యతత్వం అంటే భారతీయ సనాతన ధర్మం, ప్రాచ్యతత్వమున లేదనియు, జీవుని శాశ్వతత్వము సర్వశక్తి సంపన్నత మాత్రమే విశ్వసించి సాధింపదగిన విద్య అనియు వారు ఉపదేశించారు. జీవాత్మకు విశ్వాత్మతో కల చుట్టరికమే పై విశ్వాసమునకు కారణం. విశ్వాత్మ భగవంతుడు. ఆ తత్వము జీవాత్మ వలన తప్ప నితర రూపమున వ్యక్తము చేయబడదు. ఇతర విధముగా గుర్తించుటకు, రుజువు చేయుటకు సాధ్యము కాదు. ఒక నీటి బొట్టు సముద్రము యొక్క అస్తిత్వమును సూచించి రుజువు చేయునట్లు జీవాత్మ పరమాత్మను సూచించి రుజువు చేయును. నీటి బొట్టు కూడా తెలియని వానికి సముద్రం ఉన్నదని చెప్పినచో నమ్మకము కలుగదు. నమ్మనిచో కన్నులు పోవుననియో, నరకము వచ్చుననియో భయపెట్టినను లాభము లేదు. ఆ మార్గమున చెప్పిన వానికి విన్నవాని విశ్వాసమును బానిస పెట్టవలెను. ఒక నీటి బొట్టు వాని నాలుకపై నుంచి ఆ అనుభవముతో సముద్రమును గూర్చి ఉపదేశము చేయవచ్చును. ఇట్టి మార్గమును దర్శనము అందురు. జనన మరణములు గల శరీరము ధరించిన మానవుడు ఎన్నెన్ని ప్రకృతి శక్తులను దమించి చాలనము చేయుచున్నాడో, వింతలను పుట్టించుచున్నాడో గమనింపగలిగినప్పుడు ఒక్క జీవాత్మ ఇన్ని సాధించినచో జీవాత్మల సమాహార రూపమైన విశ్వాత్మ యొక్క శక్తి సంపన్నత, నిర్వహణ విధానమును బుద్ధి సూక్ష్మత వలన గ్రహింపవచ్చు. మనం దివ్యజ్ఞాన ప్రబోధనలో లెడ్బేటర్ చెప్పినట్టుగా ఒక కొసను విశ్వాత్మ, ఇంకొక కొసను కోటాను కోట్ల ఆత్మలు. కోటాను కోట్ల ఆత్మల్లో ఒక ఆత్మే, ఒక జీవాత్మే ఇటువంటి సాధించగలిగినప్పుడు ఒక్క జీవాత్మ ఇన్ని సాధించినచో జీవాత్మల సమాహార రూపమైన విశ్వాత్మ యొక్క శక్తి సంపన్నత, నిర్వహణ విధానమును బుద్ధి సూక్ష్మత వలన గ్రహింపవచ్చు. ఈ రెండిటికి గల సంబంధము కూడా తండ్రి కొడుకుల వంటిదని గ్రహింపవచ్చును. మానవుని శక్తి సంపన్నతను గుర్తించి గౌరవించుటయే దేవుని దర్శించి పూజించుట. మానవుని శక్తి సంపన్నతను గుర్తించి గౌరవించుటయే దేవుని దర్శించి పూజించుట. విలక్షణమైన ఈ ఉపదేశ విధానమున లోకములోని వింతలన్నయు వింతలు కావనియు సహజములనియు మాకు తెలిసెను. నాగరికులకు కట్టు కథలుగా అనిపించు పేర్లు, ప్రదేశములు మా అనుభవములకు సత్యములయ్యను. నిర్లక్ష్యము అను తెర మరుగుననున్న ప్రకృతి అనబడు దేవాలయంలోనికి, అందును గర్భాలయంలోనికి మాకు ప్రవేశము కలిగినది. నిన్న, నేడు, రేపు అను తెర తొలగించి సర్వాలయ పూజ్య పీఠము సన్నిధిలోనికి అడుగు పెట్టితిమి. ఇదంతా మనకి బ్లవెట్స్ కి అందించింది అనమాట. పవిత్ర గ్రంథములలోని పొడుపు కథల వంటి వాక్యములకు దయామయమైన సరస్వతి పీఠము నుండి విప్పి చెప్పు విద్య మాకు వినిపించినది.
అందుకే మనం సరస్వతి ప్రార్థన కూడా చేసుకుంటున్నాం మన ప్రార్థన శ్లోకాల్లో. విజ్ఞాన శాస్త్ర ఘోషలు, మతములను బలపరుచు వారి కేకలు, నవీన పరిశోధనల అయితే గీతేలు మా ప్రామాణ్యము నుండి జారి పడిపోయినవి. ప్రాణమున్న దైవము తన ఏకైక ఉపకరణముకు మానవుని రూపమున మాతో సంభాషించుట ఆరంభించెను. మాకు తృప్తి కలిగినది. ఈ విధమైన జ్ఞానమే అమూల్యమైనది. అది తనను నిర్లక్ష్యము చేసిన వారి నుండి, ఉల్లంఘించిన వారి నుండి, దాని అస్తిత్వమును అంగీకరింపని వారి నుండి మాత్రము ఎప్పుడును మరుగుపడి తెరచాటుగానున్నది. అక్కడే ఉంటుంది. దాని ఆధారంతోనే మనం పనిచేస్తూ ఉంటాం. కానీ అది లేదంటున్నాం. దాని పట్ల నమ్మకం లేదంటున్నాం, నమ్మట్లేదంటున్నాం. అందువల్ల తెరమరుగుగా ఉండి అలాగా పనిచేస్తూ ఉంటుంది. దీనిని అన్వేషించు మార్గమునకు కొన్ని విఘ్నములు ఉన్నవి. అవి ఈ విద్యలోని సత్యమును రుజువు చేయలేకపోయినందువలన గాని, జరిగినవి కావనుట వలన గాని కలుగునవి మాత్రము కావు. మా చదువరులలో లోక జ్ఞానము తక్కువగుటయూ లేదు. ఆయనను దానిని అన్వేషించు ప్రయత్నమున దుర్విమర్శలు, నిందలు, దౌష్ట్యములు మాత్రము తప్పవు. మతము విషయమున గాని, శాస్త్ర విషయమున గాని, విజ్ఞాన విషయమున గాని నవీనుల దృక్పథము కట్టలు తెంచుకొనుట వైపునకు మొగ్గు చూపుచున్నదనక తప్పదు. మత శాస్త్ర రహస్యములపై తిరుగుబాటు చేయుచున్న వారు ప్రజాసామాన్యము యొక్క అంతరాత్మపై చాలా కాలము దురధికారము నెరపినవారు. వారికి ఆ అధికారమును సన్యసింపవలసిన అవస్థ నానాటికి దగ్గర పడుచున్నది. శతాబ్దముల తరబడి దాస్యముచే రుద్దబడినను సామాన్య ప్రజల రక్తంలోని జీవము మాత్రము వారిని అంధవిశ్వాసముల చుట్టూను శిలలుగా ఘనీభవింపనీయకుండా మాత్రము కాపాడినది. నవీన యుగమున ఈ మత వ్యతిరేకులు, విజ్ఞాన శాస్త్ర అధికారులు అనబడు అంగుష్ట జీవుల బంధముల నుండి మానవ చైతన్యమనబడు మహాయక్షము త్రెంచుకుని బయటపడుచున్నది. అది తన పాదములపై తాను నిలబడక మానదు. అమెరికా, ఇంగ్లాండ్ దేశములలో ప్రొటెస్టెంట్ క్రైస్తవుల కూటములు కూడా 19వ శతాబ్ది నుండియే తమ ప్రమాణ గ్రంథములను గూర్చిన అభిప్రాయములను మార్చుకొనుచు ప్రధాన గ్రంథం యొక్క ఉత్పత్తిని, ఘనతను సరిగా గుర్తించుటకు యత్నింపక తప్పలేదు. ఏ రంగమునందైనను సిద్ధాంతములు మానవులపై ప్రభావము చూపుట బ్రద్దలు కాక తప్పదు. శాస్త్ర జ్ఞానమునకు గాని, స్వచ్ఛమైన తత్వ జ్ఞానమునకు గాని సరి అయిన తాళము చెవి ప్రాచ్య ఋషుల ఆశ్రమములలో పుట్టిన బుద్ధి యోగమే అని రుజువు చేయుటకు మేము సంకల్పించితిమి. మా ప్రయత్నమునకు గల తీవ్ర పరిణామములను మేము గుర్తింపని వారము మాత్రము కాము. ఈ దిగువ తరగతుల వారు మాపై కత్తులు దూయుదురని మేము ముందుగానే చెప్పగలము. 1. చర్చి క్రైస్తవుల మత విశ్వాసములలోని త్రికరణ శుద్ధికై ఆధారములు చూపమని మేము ప్రశ్నిద్దుము గనుక వారికి ఎట్లునూ తప్పదు. 2. రోమన్ కేథలిక్ చర్చి వారితో పాటు నవీన శాస్త్రజ్ఞుల కపటవాదములను కూడా బయట పెట్టుటయు, ప్రాచీన ఋషులను, తాత్వికులను వీరికన్నా ఉన్నత స్థాయిలో వర్గీకరించుటయు చేయుదుము గనుక వారును మాపై కోపింతురు. 3. డాంబిక శాస్త్రజ్ఞులు మాపై భయంకరముగా విరుచుకొని పడుదురు. 4. చర్చిని నమ్మిన వారిలో విశాల హృదయము కలవారు, స్వేచ్ఛగా భావించువారు కూడా మాతో ఏకీభవించరు. కారణమేమనగా మేము వారి సమన్వయము అంగీకరింపగా సమగ్ర సత్యమునే ప్రమాణముగా స్వీకరించుము. ప్రజల విశ్వాసములకు భయపడి తమకున్న వ్యక్తిగత విశ్వాసములను మాటు పెట్టుకుని జీవించవలసిన విద్వాంసులు, ప్రమాణభూతులు కూడా మమ్ము అంగీకరింపరు. 6. ఇక డబ్బు కోసము పత్రికలకి వ్యక్తిత్వము నమ్ముకొని పత్రికలపై పరభాగ్యోపజీవులై మేయుచు పవిత్రమైన ఆ వ్యాసంగమును మైలపరచువారు ఎప్పుడునూ వారికి అర్థము కాని ఆశ్చర్య విషయములను వెక్కిరించు కొక్కిరాయితనమును వదలరు. వారికి ఎప్పుడును త్రికరణ శుద్ధి కన్నా ఒక వ్యాసము విలువైనది. 7. ఇక విమర్శ ఎన్నను కొంతమంది నుండి హృదయపూర్వకముగా వచ్చును, కొంతమంది నుండి రాదు. కానీ మాకు మాత్రము భవిష్యత్తుపై విశ్వాసము కలదు. వర్గముల పాక్షిక ప్రచారములకును ప్రజల యంతరాత్మలకును నడుమ జరుగు యుద్ధమునకు మాత్రము చక్కని పరిణామము కనిపించుచున్నది.
ఈ యుద్ధమున పోరాబాటునకు ఓటమియు సత్యమునకు జయమును తప్పదు. మేము రేపటి జీవితమునకై చక్కదిద్దుకొనుచున్నామని మరలా నొక్కి చెప్పుచున్నాము. ధర్మయుద్ధమున చచ్చినను స్వర్గ ద్వారముల అపావృతములని మా విశ్వాసము. రేపటి జీవితమునకై పరిపూర్ణులుగా మారటం కోసం సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం వాళ్ళు చక్కదిద్దుతూ ఉన్నారు. తపస్సు జ్యోతిర్మార్గం తీయక మునుపు ఇప్పటికి 19 శతాబ్దముల క్రిందట నాస్తికత్వము పాషండత్వము అనబడు చీకటి క్రైస్తవము అను వెలుగుచే తొలగింపబడినదని కొందరు ఘోషించుతున్నారు. క్రైస్తవము 19 శతాబ్దముల క్రిందట నాస్తికత్వము పాషండత్వము అనబడు చీకటి క్రైస్తవము అనము వెలుగుచే తొలగింపబడినదని కొందరు ఘోషించుతున్నారు. క్రైస్తవం వచ్చి అంతకుముందున్న చీకటి అంతటిని తొలగించి మానవాళికి ఎంతో మేలు చేసింది అన్నట్టుగా కొందరు చెప్తున్నారు. ఇప్పటికీ 2.5 శతాబ్దముల క్రిందట ఆధునిక శాస్త్ర దీపము యుగ యుగముల అజ్ఞానాంధకారము పైబడి చీల్చినదని మరికొందరు కేక పెట్టుచున్నారు. కనుక అటు తర్వాత నుండియే మానవుని నైతికాభివృద్ధియు విజ్ఞాన వృద్ధియు కలిగినట్లు నమ్ముమని వారు బలవంతము చేయుచున్నారు. అంతకుముందు అసలు ఈ దైవానికి సంబంధించిన జ్ఞానము దైవానుభూతికి సంబంధించింది లేక నైతిక విషయాలకి సంబంధించిన అభివృద్ధి కానీ ఎక్కడ ఏది లేదన్నట్టుగా చెప్తూ ఉన్నారు అన్నమాట వీళ్ళిద్దరు. అటు చర్చి ఇటు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సైంటిస్టులు శాస్త్రవేత్తలు. పూర్వపు ప్రకృతి పరిశీలకులు వారి వారి తరములకు నవీన శాస్త్రము అప్పటి నాగరిక జాతులకు మాత్రమే సరిపోయినదట. బెత్లెహేం జ్యోతి వెలుగు వరకు నైతిక పరిపూర్ణతకు మోక్షమునకు బాట వేయబడలేదట. ప్రాచీనలో పశుత్వమే సామాన్య ధర్మమై సంపూర్ణ సంపత్తి ఆత్మజ్ఞానము అపురూపమై ఉండేనట. ఇక నేడన్నను మూర్ఖుడు కూడా దేవుని గ్రంథము నుండి దైవ సంకల్పమును చదువుకొనొచ్చునట. ఇక నరులు మంచివారగుటకు అభ్యంతరం లేదు కనుకనే నానాటికి మంచివారగుచున్నారట. ఇటువంటి వాదన క్రీస్తు తర్వాత వచ్చిన వాదనలు అన్నటువంటివన్నీ ఇవి మనము నమ్మి తీరవలసిన నేటి కొందరి నమ్మకములు. ఇక వాస్తవ పరిస్థితులను పరిశీలింపగా ఆధ్యాత్మికత కొరవడి నూతిలో కప్పలై తరచుగా నీతి మాలిన వారైన దేవుని వ్యాపారస్తులు కొందరు అందులో పరస్పర కలహముల పుట్టలైన మతముల అంతఃశాఖలు మత యుద్ధములు మన కన్నులకు కట్టినట్లు కనిపించుచున్నవి. ఐకమత్యము లేని బహుముఖత్వము రుజువు పరచుటకు వీలు కాని విశ్వాసములు ప్రజలను కలవరపెట్టు మత బోధకులు నేటి వాస్తవిక జగన్నాటకం. అందు ధన మధాంధులై సుఖలోలత కోరు దేవుని ఏజెంట్లు ప్రధాన పాత్రలు. కపటము సంకుచిత బుద్ధి నిరంకుశత్వము గౌరవింపబడుట లేదని ఆక్రోశం. త్రికరణ శుద్ధి నిర్మలత్వము అరుదుగా మాత్రము కనిపించు దృశ్యములు. ఇక శాస్త్ర పరిశోధకుల ప్రయత్నములు చూడగా పిచ్చుక గూళ్ళు ఇసుక మేడలు. ఏ విజ్ఞానాంశమును గుర్చి 2 అభిప్రాయములు ఏకీభవింపవు. శాస్త్రజ్ఞులలో కలహములు ఈర్ష్యలు కొల్లలు. దృష్టి మాత్రం భౌతికత్వంలోనికి కొట్టుకొని పోవచ్చున్నది. సత్యాన్వేషణమునకు విఘ్నముగా నవీన శాస్త్రము మతము కొట్లాడుకొనుచుండుట ప్రస్తుత యుగములోని సంఘర్షణ. రోము నగరం అంటే సత్యాన్వేషణ అన్న దానికి దూరంగా ఎట్లాగ వెళ్ళిపోతున్నాయో. ఎందుకంటే అవి సహజంగానే ఆసురి శక్తికి సంబంధించిన ఆసురి శక్తి యొక్క ఆధిపత్యంలోకి వెళ్ళిపోయినవి. దానివల్ల అది అనేకత్వాన్నే తీసుకెళ్తూ ఉంటుంది. అనేకత్వం వైపుకే అది ఆలోచించేటట్టు చేస్తుంటుంది. సత్యాన్వేషణ అంటే
ఏకత్వం కేసి అంటే దైవీ శక్తి యొక్క ఆధిపత్యంలో ఉంది. మరి దైవీ శక్తి నీరసపడిపోతుంది. దానివల్ల ఆసురి శక్తి యొక్క ప్రాధాన్యం పెరగటం వల్ల ఇటువంటి విషయాలు మనకి మన ముందు ఉంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి అలాగా ఉంది. రోము నగరమున పీటర్ మత పీఠమునకు స్థానాచార్యులు తన దూతలచే ఐరోపా ఖండమును ఆక్రమించుకునేది. శతాబ్దముల తరబడి వారు దేశములలో ప్రతిఘటించిన ప్రజలపై దేవుని ఆశీర్వాదమును కత్తులతోనూ డబ్బుతోనూ అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు మతం వ్యాపించింది అంటే కొంత ఏంటది కత్తులతోనూ డబ్బుతోనూ అందజేశారు. ఇక శాస్త్ర రంగంలో ఎట్లున్నదో గమనింపు. గెలీలియో తరువాత శాస్త్రజ్ఞులు తాము కనిపెట్టిన నూతన విజ్ఞాన దీపములు రాను రాను అసత్యములను రుజువగుచుండగా చల్లగా ఆర్పుకొనుచున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశీలించుటకు అనువుపడని లెక్కలు గణించుచున్నారు. ఈ విధంగా తత్వదర్శనం ఎట్లా ఉంది అంటే, శాస్త్రము మతమును ఇద్దరు రాక్షసుల నడుమ నలిగిపోవచ్చు. దిగ్భ్రాంతులైన సామాన్య ప్రజలు ఆత్మవిశ్వాసమును కోల్పోవుటయే కాక, అంటే తమ ఆత్మకి సంబంధించిన వాళ్ళం అట్లాగే అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మగా ఇక్కడ ఉన్నాం, అనేకత్వంలో ఉండడం వల్ల ఈ మొత్తానికి సంబంధించి విశ్వాత్మ ఒకటి ఉన్నది. దాంట్లో భాగమే కానీ విడివిడిగా ఆత్మలుగా లేవు. ఇవి మొత్తం కలిపి ఒకదానికి సంబంధించింది అన్న విషయం కోల్పోవటం జరిగింది. అంటే ఆత్మవిశ్వాసం, అది ఆత్మవిశ్వాసమును కోల్పోవుటయే కాక శాశ్వతత్వముపై శాశ్వత సత్యముపై కూడా విశ్వాసము జారిపోయి నమ్మదగినదేదియు లేదును నిర్ణయమునకు వచ్చి పశుత్వమునకు దిగజారుచున్నారు సామాన్య ప్రజలు. మతము నవీన శాస్త్రమును మధ్యాహ్నపు మండుటెండలో నేడు మిరుమిట్లు గొలుపుచున్న దృశ్యం ఇది. ఇక అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక విద్య ఇట్టి సందర్భమున ఏ విధముగానైనాను ఉపకరించునా? కొత్తగా విద్యను తేవలసిన పని ఏమన్నా ఉందా? ముందున్న దాన్నే మళ్ళీ తెచ్చి గుర్తు చేయడం అంతే. అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక విద్య ఎప్పటిది? అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక విద్య ఇట్టి సందర్భమున ఏ విధముగానైనాను ఉపకరించునా? సాధ్యపడినచో అది ఒక్కటే ఉపకరించము. ఆ విద్య ఏ విధముగా సత్యము? అందు ప్రాచీనులచే వర్ణింపబడిన ప్రకృతి శక్తులు, వాని ఉపాసనము, జీవాత్మ, పరమాత్మ మొదలగు అంశములు సత్యములే అని ఏ విధముగా మీరు రుజువు చేయగలరని నవీన శాస్త్ర శాఖ వారు ప్రశ్నింపవచ్చు. కానీ అట్లు ప్రశ్నించుటకు వారికి గల అధికారమేమి అని మేము అడుగుచున్నాము. దాని గురించి ఏం తెలుసని ప్రశ్నించాలి అంటే కొంత విషయం అవగాహన ఉండాలి. వారికి అధికారం ఏమి అని మేము అడుగుతున్నాము. వాస్తవమైన శాస్త్ర పరిశోధన గాని మతము యొక్క నిజ స్వరూపము గాని వారికి ఏమీ తెలియనని మేము ప్రశ్నించిన చోటేమి? సత్య దర్శన స్థితిలో శాస్త్రము మతము నొక్కటియే అని మా దర్శనము. అవి వేరని సత్యమును దిగజారిన కేవల వైజ్ఞానికుల వాదం. సర్వ ప్రపంచ దర్శనముకు ప్రాచీనుల వసుధైక మత దర్శనము ముందు, దాని గుహ్య విద్యల కిరణముల ముందు నవీన శాస్త్రము యొక్క అస్తిత్వం ఎంత? ఒక్క ప్లేటో మహాశైన తత్వ దర్శనమున మాత్రమే మతమునకు శాస్త్రమునకు గల సత్య సమన్వయము మనకు లభించును. ఈ సైన్స్ ని అలాగే రిలిజియన్ ని రెండిటిని విడదీయలేదు. రెండిటి మధ్య సమన్వయంతో ఆయన బోధనలు ఉపదేశాలు చెప్పుకుంటూ వచ్చాడు ప్లేటో. ఆధునికుల చేతిలో అది లభింపదని మేము నొక్కి చెప్పుచున్నాము. ప్లేటో మహాశైన సిద్ధాంతములనగా ప్రాచీన భారతీయ దర్శనమునకు చక్కని భాష్యములు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? సనాతన ధర్మం, ప్రాచీన భారతీయుల దర్శనము. ప్లేటో 23 శతాబ్దముల క్రిందట బోధించిపోయినను క్రీస్తు పూర్వమే 300 సంవత్సరాల క్రితం లోకంలోని బుద్ధిమంతుల మనోవీధులలో వాని సిద్ధాంతం లింకను ప్రతిధ్వనించుచున్నది.
ఆయన వాస్తవముగా ప్రపంచమునకు సృష్టికి చక్కని భాష్యకారు రడుటలో తప్పు లేదు. క్రీస్తుకు పూర్వము జీవించిన ఈ తత్వవేత్త బోధనలలో వేద ద్రష్టల ఆధ్యాత్మిక జ్యోతి చక్కగా ప్రతిబింబించినది. ఆ వేద ఋషులు ఆయన కన్నా కొన్ని వేల సంవత్సరములు పూర్వపు వారు. వ్యాసుడు, జైమిని, కపిలుడు, బృహస్పతి, సుమతి మున్నగు ఋషులు తమ కాలం నుండి ప్లేటో వరకు గల శతాబ్దములలో విజ్ఞానమూర్తులై వ్యాపించి ఉన్నారు. భారతీయ ఋషులకును ప్లేటోకును కలిగినది ఒకే దర్శనము. కాలము విసురులకు తట్టుకొని నిలిచిన ఈ దర్శనమే శాశ్వతము, దివ్యము అని ప్రారంభించుటలో మేము జంక నక్కరలేదు. ఆధ్యాత్మిక జిజ్ఞాస లేని తాత్విక పరిశీలనమును ఆయన అంగీకరింపలేదు. ఏదైనా కానీ ఆధ్యాత్మికతతో కూడి ఉండాలి. ఆధ్యాత్మిక జిజ్ఞాస లేని తాత్విక పరిశీలనమును ఆయన అంగీకరింపలేదు. ఆయన దృష్టిలో ఆ రెండును ఒకటియే. సత్య దర్శనం ఒక్కటియే ఈ గ్రీకు తాత్వికుని ధ్యేయము. కనిపించు జగత్తును నమ్మువారు గాక అందంతర్లీనమైన తత్వమును దర్శించువారే అతని దృష్టిలో తాత్వికులు. మార్పులను చూచు దృష్టి చాలదు, శాశ్వతత్వమును గమనించు దర్శనము కావలదు. ఆ మార్పులకి ఆధారమైనది ఏదైతే ఉందో, మారకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో, మారకుండా మార్పులకి ఆధారమైంది, అది కూడా మనం దర్శించాలి. శాశ్వతత్వమును గమనించు దర్శనము కావాలని. బుద్ధి క్షయములు అని అసత్యపు కళల వెనుకనున్న కాలాతీతమనబడు సత్య సారమును గుర్తింపవలెను. ఆది అంతము కలవి కార్యరూపములకు సంఘటనలకు వానిని గూర్చిన సూత్రములకు అభిప్రాయములకు వెనుక ఒక తెలివి ఉన్నది. అది అనేకత్వంలో నిమిడి ఉన్న ఏకత్వము. అనేకత్వాన్ని వదిలి ఇంకో చోటకి వెళ్ళటం కాదు ఏకత్వం. అనేకత్వానికి ఆధారంగా ఉన్నదే ఏకత్వం. ఇంకొక్కడ ఏకత్వమే అనేకత్వం ఇక్కడ రూపొందింది. జలమే మంచుగడ్డగా మారినట్టుగా. కాబట్టి ఏకత్వం ఎక్కడుంటుంది? జలం ఎక్కడుంటుంది? మంచుగడ్డలోనే. ఇంకెక్కడ ఉంటుంది? ఏకత్వం ఎక్కడుంటుంది? అనేకత్వంలోనే. ఇంకెక్కడ ఉంటుంది? అట్లాగా రావాలి. అది అనేకత్వంలో నిమిడి ఉన్న అనేకత్వం. అన్ని భావములను దాని నుండి బయలుదేరును. అది జగత్తునకు చక్రవర్తి, ధర్మ విధాత. అది సర్వమునకు మూలమై సర్వమునకు మేలు చేకూర్చున్నది అయి అనుసరించు వారిని రక్షించున్నది అయి మంచికి మూల కారణమై వర్తించును. అది సత్యము, తెలివి అను అంశములకు తండ్రి వంటిది. అది భౌతికముగా ఇంద్రియములకు గోచరము కాదు, కానీ అంతర్దృష్టి సంకోచము లేని వారికి గోచరించు. దానిని గురించి జీసస్ ప్రభు తన అనుయాయులతో దేవుని రాజ్యము మహిమలు గమనించుట నీ వంతు, మిగిలిన వారికి దానిని గూర్చి నేను పెట్ట కథలుగా చెప్పేదను. ఎవరితో చెప్తున్నాడు? తన అనుయాయులతో, తన యొక్క శిష్యులతో. దేవుని రాజ్యము మహిమలు గమనించుట మీ వంతు, మిగిలిన వారికి దానిని గూర్చి నేను పెట్ట కథలుగా చెప్తాను. మీరు చూచుచునే చూడలేరు, వినుచునే వినలేరు, అవగతము చేసుకొనలేరు అనే ప్రవచనము చేశాను. దాని ఆధారంతో వింటున్నాం. అందువల్ల ఇంకోటి ఏదో ఉంది దాని ఆధారంతో వింటున్నాం అన్నది మర్చిపోతున్నాం. దాన్ని వినడం లేదు. మనం వింటున్నది ఏంటి? దాని యొక్క భౌతిక రూపాన్ని వింటున్నాం, అట్లాగే భౌతిక రూపాన్ని చూస్తున్నాం. చూచుచునే చూడలేరు, వినుచునే వినలేరు, అవగతము చేసుకొనలేరు అనే ప్రవచనము చేశాడు. ప్లేటో తత్వ దర్శనములు క్రతు రూపములైన నాటకముల విధానములలో ఉపదేశింపబడినవి. అది మనకి గ్రేటర్ మిస్టరీస్, లెస్సర్ మిస్టరీస్, దాని తర్వాత ఫ్రీ మ్యాసనరీ అనే రహస్య కృతి శాఖ. వాటి ద్వారా ఈ ప్లేటో తన యొక్క బోధనలని, ఉపదేశాలని బోధించేవాడు. ప్లేటో తత్వ దర్శనములు క్రతు రూపములైన నాటకముల విధానములలో ఉపదేశింపబడినవి.
దీనిని పలువురు అర్థము చేసుకునలేక ప్రతిఘటించుట కూడా జరిగినది. అతని ఉపదేశ మార్గములు ప్రజల మనస్సులను ఆకర్షించుటకు చేసిన అర్థం లేని పటాటోపములు తప్ప వేరు లేదని కూడా కొందరు నిందించారు. అగస్టిస్ అను బిషప్ అలెగ్జాండ్రియన్ సంప్రదాయం వారు ప్లేటో అనుయాయుల మార్గములను అనుకరించిరని కూడా నిందించారు. ప్రపంచ పవిత్ర గ్రంథముల యందలి పురాణ ఇతిహాస గాథలన్నీ శాశ్వత మహాసత్యముల సూక్ష్మ వ్యాఖ్యానములని ప్లేటో సిద్ధాంతం. అతడు తన కాలమున ప్రజలు విశ్వసించిన ఆధ్యాత్మిక సాధనలను క్రతు కర్మలను ఉద్ధరించి నిలబెట్టారు. వ్యాప్తిలోనున్న విశ్వాసములను హేతువాదముతో వ్యాఖ్యానం చేసి శాస్త్రీయ సత్యములుగా నిలబెట్టారు. అవి అర్వాచీనుడగు అరిస్టాటిల్ తర్కమునకు అర్ధహీనములుగా కనిపించవచ్చు. కానీ అంతర్దృష్టి కలవారికి మాత్రము సత్యాన్వేషణ సోపానములని స్పష్టముగా తెలియచుండదు. సర్వ అతీతమైన యొక్క మనస్సు ప్రభువై వర్తించుచు తన సూత్రములచే వ్యాఖ్యానింపబడుచున్నదని ప్లేటో వ్యాఖ్యానించను. సర్వాతీతమైన యొక్క మనస్సు, అదే మనం అనిమా మండి యూనివర్సల్ సోల్ చెప్పుకునేది. మానవుని సత్యదర్శన శక్తి దైవాంశము ఆత్మనియు అది జగత్పిత నుండి దిగి వచ్చిననియు అతడు ప్రవేశించను. కనుకనే స్వభావముచే దివ్యమై మానవాత్మ ఆ దివ్య తత్వమునకు అనుకూలమై దానిని జిజ్ఞాస చేసి శాశ్వత సత్యములను కనుగొనుచున్నదని చెప్పాను. జ్ఞాన మూలమున సత్యమును ప్రత్యక్షీకరించుకొనుట దైవమునకు మాత్రమే సంబంధించిన శక్తి. అట్టి జ్ఞానమునకు ఉన్ముఖత్వము చూపుటయే, దానికి చెవియొగ్గుటయే జిజ్ఞాస. మరి కొంతమందికి ఇట్లాగా ఈ ఆలోచన వస్తుంది, ఈ జ్ఞానము కలుగుతుంది, ఈ దర్శనము జరిగి అనుభూతి కలుగుతుంది దైవం. మరి కొందరికి కలగటం లేదు. దానికి వ్యతిరేకిస్తూ భౌతికతని ప్రాధాన్యత ఇస్తున్నారు, భౌతికతకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఎందుకని ఇట్లాగా? మొత్తం భౌతికతకి ప్రాధాన్యత ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా దేవుని రూపాలే, దైవం యొక్క రూపాలే కదా, దైవమే ఆ రూపంగా ఉన్నారు. ఈ దైవ దర్శన అనుభూతిని పొందుతున్న వాళ్ళు కూడా దైవానికి సంబంధించిన వాళ్ళే, దైవము ఆ రూపంతో ఉన్నాడు. మరి వీళ్ళకి ఇట్లా ఎందుకని, వాళ్ళకి అట్లా ఎందుకని అంటే ఈ రెండు శక్తుల యొక్క ప్రభావం. ఈ రెండు శక్తులు ఆసురి శక్తి, దైవీ శక్తి. ఒకటి పరిధికేసి, కేంద్రం నుంచి పరిధికేసి, ఒకటి అనేకత్వానికి వేసి, ఒకటి ఏకత్వానికి వేసి పనిచేస్తున్న రెండు విరుద్ధ శక్తులు. వాటి మధ్యన స్తూకం చెడినప్పుడే ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి పడుతుంది. ఇప్పుడు ఇట్లా మనం దైవీ శక్తికి బలం చేకూరుస్తూ ఉంటే అప్రయత్నముగా ఈ రెండింటి మధ్యన సమన్వయం జరిగి సమతూకం కలిగి అందరము దైవానికి సంబంధించిన వాళ్ళమే. ఆసురి శక్తి కూడా దైవానికి సంబంధించిన వాళ్ళమే, అనేకత్వంలో ఉన్నాము అన్నది కూడా వస్తుంది. అది ఇప్పుడు సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మాదిరిగా జరిగింది. ఇక ఈ ప్రాణం నుంచి రెండింటి మధ్యన సమన్వయం. అప్పుడు మనం అందరము సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకి అవకాశం ఏర్పడుతుంది. మనం చేయవలసింది, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళది తప్పు ఇది ఒప్పు అన్నది కాకుండా వాళ్ళు ఎందుకు అట్లాగా ఆలోచన వస్తుంది వాళ్ళకి? ఎందుకంటే నా కోసం, నేను నాది నా కోసం అని పనిచేస్తూ ఉండడంతో అది వాళ్ళకి సహజం. ఎందుకంటే అనేకత్వంలో ఉన్నారు, ఆసురి శక్తి యొక్క ప్రభావంలో ఉన్నారు. దీన్ని మనం నెమ్మదిగా నిర్వహిస్తున్న పని నా కోసం అని అనుకుంటున్నాం, కానీ ఆ పని ఇతరులకు చేస్తున్నామా లేదా?
ఇతరులకు చేసినప్పుడు మాత్రమే కదా మనకు కావాల్సినటువంటిది వస్తుంది. కాబట్టి మనం ఇతరులకు చేస్తున్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు మనం భావిద్దాం. ఎక్కువ దూరం ఆలోచించొద్దు. ఇక్కడ వరకే. ఇట్లా నెమ్మదిగా వాళ్ళలో ఇటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందిస్తే సో చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా! ఓకే. అలాగే అనుకుందాం. అప్పుడు నెమ్మదిగా ఏమైపోతుంది? సృష్టించిన వాడి కోసం పనిచేయటం అనే దాంట్లోకొచ్చేస్తుంది. దాంతో ఏమైతుంది? సృష్టికర్తతో మనకి పూర్తిగా అనుసంధానం అయిపోతుంది. సృష్టికర్తతో మనం పూర్తిగా ఆయన యందు లయమైపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పటి వరకు ఈ మాదిరిగా ఇది ఒప్పు, ఇది తప్పు ఇట్లాగా విడదీసుకుని చెప్పుకుంటూ వచ్చాం. ఇక ఆయుష్ సన్వేళ్ళు అయిపోయింది. ఇంకా తెర తొలగింపబడింది. ద సీక్రెట్ డాక్టర్. ఇక్కడ దీని దగ్గరికి వచ్చినప్పుడు కల్లా మనం ఇక ఈ పద్ధతిలో మనం చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన ఆలోచన ప్రతి వాళ్ళం ఏం చేస్తున్నాం? వాళ్ళకు వచ్చిన ఆలోచన అమలు చేస్తున్నాం. ప్లేటోకి ఆలోచన వచ్చింది. ప్లేటో ఆ మాదిరిగా బోధనలు, ఉపదేశాలు చేసుకుంటూ వచ్చాడు. మరి యువతల వాడికి ఆలోచన ఈ పద్ధతిలో వస్తుంది. కాబట్టి వాడు ఆ పద్ధతిలో వాడికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చింది? నా కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం. మనం చేస్తున్న పనుల మీద ఉన్న దృష్టిని బట్టి ఈ విధంగా ఏర్పడుతుంది. అట్లా మనం నెమ్మదిగా ఇక తప్పులు అనే ఇది కాకుండా మనం చేస్తున్న పనులు మన చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం. నువ్వు ఏ పనైనా చేయి, మోసం చేయి, పర్లేదు. నేను మోసం చేస్తున్నాను నీ కోసం కాదు, సృష్టించిన వాడి కోసం మోసం చేస్తున్నాను, చేయి, పర్లేదు. ఎంతసేపు చేస్తావు? ఒక్కసారి చేస్తావేమో. ఆ భావంతో సృష్టించిన వాడి కోసం నేను ఈ మోసం చేస్తున్నాను అన్న భావనతో ఒక్కసారి చేయగలవేమో. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇంకా ఆలోచన రాదు నీకు. నీకు ఆలోచన వస్తే కదా నీకు మోసం చేయడానికి, నేను మోసం చేయాలి అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు మోసం చేస్తావు. ఆలోచన రాకపోతే ఇంకా నువ్వు వచ్చిన ఆలోచన అమలు చేసేవాడు, వ్యాపారమైనా కానీ, దేవుడైనా కానీ. ఇట్లా ఈ పద్ధతిలో మనం వెళ్ళాలి అనేది ఇక్కడి నుంచి మన అవగాహన. సత్యమును అన్వేషించుట అనగా దైవమును అన్వేషించుటయే. ఆత్మ సంకల్పములన్నిటినీ తన మయము చేసుకొనుచు వ్యక్తుల సర్వకర్మలను తన స్పర్శచే అధిష్టానము వహించి ఈ జిజ్ఞాస శక్తి దైవముతో యుగస్థితి చెంది దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయు. దైవ సంకల్ప నిర్వహణకు సృష్టించిన వాడి కోసం మనం ఎక్కడ ఉన్నాం, ఆయన కోసం మనం పనిచేస్తున్నాం. అది చిన్నదా పెద్దదా తర్వాత విషయం. నువ్వు అడుక్కునేవాడినండి, నేను భిక్షగాడిని, చెయ్యి ఆ పనే. ఆ పని చేయడానికే నిన్ను దైవం సృష్టించాడు. నువ్వు ఏ పని చేస్తే ఆ పని సృష్టించిన వాడి కోసం అన్న దాంట్లోకి వచ్చి దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయు. దానితో ఆ జీవునకు దైవముతో సారూప్యము సంభవించును. మానవత్వము నుండి దివ్యత్వమునకు జీవి సూటిగా చేయు ఈ విహంగయానము అతడు దైవ సారూప్యమందుటకును నీతి ధర్మముగా మరల కార్యరూప కింకర భావమందుటకును తోడ్పడుచున్నదని అతడు ఉపదేశించాడు. ఇటు చెప్పిన విషయాలే. మానవుని ఆత్మ జీవలోకమున దైవాంశ కనుక క్రమ పరిణామమున జీవుడు సర్వస్వముగా అందు స్థానం అలంకరించి మెలగును. ఫెద్రుస్ వర్ణించిన దివ్య రథము రెక్కలు గల గుర్రములచే రెక్కలు గల గుర్రములచే వహింపబడుచుండును. దానిని గూర్చి వ్యాఖ్యానించుచు ప్లేటో మానవుని మనస్తత్వమునందల 2 విభాగములను చక్కగా వివరించాడు. ఒకటి, థూమస్ అను భౌతిక పదార్థమునందు పరిణామ పేశలములుగా ప్రవర్తించుతున్న యొక్క మహాశక్తి. థూమస్ అనగా భౌతిక పదార్థమునందు పరిణామ పేశలముగా ప్రవర్తించుచున్న యొక్క మహాశక్తి.
2 థూమోసైడిన్ అనగా ఈ పరిణామ తత్వమును దానికి అతీతమైన శాశ్వత తత్వముతో అనుసంధానము చేయు శక్తి. దానిని వీడిన భౌతిక జీవనము ఒక పతనము వంటిది, లేక శిక్షా అనుభవము వంటిది. మనలోని దివ్యాత్మ అనబడు మానవుడు చనిపోయినప్పుడు గోరిలో పాతి పెట్టబడును, అనగా భౌతిక తత్వంలోనికి దిగి వచ్చి శాశ్వత ప్రజ్ఞను కోల్పోవుటయే చనిపోవుట. గోరి అనగా భౌతిక శరీరం. అట్టి స్థితిలో బ్రహ్మ విద్య శిక్షణ ప్రథమోపదేశమునకు ముందు ఆ లోపలి వాడు లీలామయుడై ఒక నిద్రాస్థితిని అనుభవించుచుండు. అట్టి వానికి ఈ భౌతిక జీవితం అంతయు ఒక స్వప్నమే గాని సత్యము కాదు. అప్పటి అతని స్థితి గుహలో కారాబద్ధుడైన ఒక పాత్రగా తన రిపబ్లిక్ అను గ్రంథమున వర్ణించను. ఈ చెరసాలలోని పాత్ర వెలుగు వైపునకు వెన్ను త్రిప్పి నిలబడి గుహలో పడుచున్న తన క్రీనీడను చూచి సత్యం అనుకుని పీడ కలలో వలె భయపడుచుండును. ఇట్లు ప్లేటో బోధించిన సిద్ధాంతము మాయా అనబడు ప్రాచ్య సిద్ధాంతము కాదా? ఇంద్రియములకు భౌతిక శరీరమునకు గోచరముకు మిథ్యాతత్వమును గూర్చి ప్రత్యేకముగా ప్రపంచమునకు మొదటను ఉపదేశించిన వారు బౌద్ధ తాత్వికులు కాదా? ఈ భయపెట్టు క్రీనెడలే జీవులు ఇంద్రియలోలురు కాకున్నప్పుడు వారు కానొకప్పుడు నివసించి వచ్చిన ఉత్తమ లోకముల స్మృతిని కల్పించుటకు సాధకములగు. జీవిగా దిగిరాక ముందు ఉన్న ఆనంద స్థితిని గూర్చి అలవోకగా స్పష్టముగా జ్ఞప్తి ఉన్న అంతర్భాగము మనలోనున్నది. మరలా తానచ్చటికి పోవలయునను ధోరణియు పోగలను అను భవిష్యత్తు జ్ఞానము కూడా ఈ క్రీనెడలలో మెదలుచుండును. థియోటిటస్ అను గ్రంథమున ప్లేటో ఇట్లు ఉపదేశించుచున్నాడు: ఆత్మకు సత్య దర్శనము లేనిచో మానవాకృతిగా దిగిరాదు. దివ్య మూర్తితో ప్రయాణము చేయు తొలి వెలుగులలో తాను పొందిన అనుభూతుల పురాతన స్మృతుల వలననే జీవితన బంధములను గూర్చి చీకాకు పడుటయు సత్యము కొరకై తల ఎత్తి చూచుటయు సంభవమవుతున్నది. తత్వస్పర్శను ఉపదేశము పొందిన జీవికి రెక్కలు వచ్చుచున్నది. ఆ రెక్కలతో తానెగురవలసిన మార్గమును గమనించుటయే తపస్సు. ఈ తపస్సు వలననే దైవము కూడా దివ్యత్వముతో నిలబడుట జరుగుతున్నది. ఇట్లు పూర్వ స్మృతులను సద్వినియోగపరచుకొనుచు జీవిత నాటకమును మహాయజ్ఞముగా సంతరించుకొనుటలో పరిపూర్ణతలోనికి రెక్కలు చాచుచూ మానవుడు పరిపూర్ణుడగుచున్నాడు. ఇప్పుడు సృష్టి కోసం మనం ఎక్కడున్నాం, సృష్టికర్త కోసం మనం ఎక్కడున్నాం అన్న భావన కలిగిన మరుక్షణం ఈ మార్గముననే ఉపదేశము పొందిన వాడు దివ్యతరమైన జ్ఞానం యొక్క మూర్తి ఎగుచున్నాడు. ఇట్టి ఉపదేశములను గమనించినచో క్రతు రూపములైన నాటకములలోని దృశ్యములన్నీ రహస్య మార్గము అను చీకటి రాత్రులలో ప్రదర్శింపబడుట ఎందులకు అను విషయము మనకు అవగతము కాగలదు. మిట్ట మధ్యాహ్నం జరుగుతుందని అనుకుంటాం కానీ జరిగేది మాత్రం రాత్రుడు జరుగుతాయి. ఆ నాటక ప్రదర్శన అంతరాత్మలోని జీవము బాహ్య ప్రకృతికి మృత్యువు. భౌతిక ప్రపంచమునకు పగటి కాలమవుతున్నది కనుకనే ఈ క్రతు నాటకములలో ఎను గ్రస్తుడగు సత్యవంతుడనబడు రాత్రి సూర్యుడే పగటి సూర్యునే కన్నా విశిష్టుడుగా ఆరాధింపబడుచున్నాడు. డయోనిసస్ అను దేవత రాత్రి సూర్యుడు, హీలియోస్ అను దేవత పగటి సూర్యుడు. మరి ఎనక్జగరస్ వీటిని నమ్మట్లేదు. ఆయన సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడు ఒక దేవత, ఒక వ్యక్తిగా అక్కడ లేడు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ మరి ప్లేటో ఈ విధంగా దాన్ని రూపుదిద్ది బోధిస్తూ ఉన్నాడు. ఆయన రాత్రి సూర్యుడు పగటి సూర్యుడు, రాత్రి సూర్యుడే పగటి సూర్యుని కన్నా విశిష్టుడుగా ఆరాధింపబడుచున్నాడు. డయోనిసస్ అను దేవత రాత్రి సూర్యుడు, హీలియోస్ అను దేవత పగటి సూర్యుడు. నాటక రూపములైన క్రతువులన్నీ డయోనిసస్ నే ఉద్దేశించుచున్నది. ఆ నాటకములలో ఆత్మ యొక్క పూర్వస్థితియు
అందుండి భౌతిక జీవనము అను నరకంలోనికి లీలార్థమై దిగివచ్చుట, అందరి తుదశలను అభినయించుటయు, మరలా పవిత్రీకరణము పొందుటయు, వెనుదిరిగి వచ్చిన మార్గముననే తన వెలుగును గుర్తించుటయు, ఆనందమును పునఃప్రతిష్ఠ చేసుకుంటయు ఈ క్రతువుల సారాంశం. మనమందరం దాదాపుగా ప్రీమాసన్స్ గా ఉన్నాం కాబట్టి ఇది చక్కగా మనకు అవగాహన కాగలదు. థియోస్ అని ద్రష్ట ఇట్లు చెప్పుచున్నాడు, తత్వాన్వేషణమనగా సత్య స్వరూపమును క్రతువునందు క్రమశిక్షణ చెందుటయే. ఈ ఉపదేశమునకు 5 అంగములున్నవి. 1 మొదటి పరిశుద్ధి, 2 క్రతువులలోనికి అంగీకరింపబడుట, 3 అంతర్దర్శనము, 4 సింహాసనం అధిష్ఠించుట, 5 దేవునితో మైత్రి సంభాషణ సాయుధ్యం. సాంఖ్య శాస్త్రం ప్లేటో మతమును అనుసరించి మానవ ప్రకృతి దివ్యత్వమున అంతర్భూతమై వర్తించుట సాధ్యమైన సత్యములలో ఒకటి. ఇప్పటికీ మేధావంతులకు వివాదగ్రస్తమైన అంశములన్నీ ప్లేటో చే ఒకనాడు పరిష్కరింపబడినవే అని ఎమర్సన్ పలికెను. ప్లేటో తన కాలమునకు గల విజ్ఞానమునకు అంతటికి కోశము అనవచ్చు. గ్రీసులో ఫిలోలాసు నుండి సోక్రటీస్ వరకును గల విజ్ఞానమును అతడు జీర్ణించుకొనెను. అట్లే ఇటలీ నుండి పైథాగొరస్ విజ్ఞానమును, మరియు ఈజిప్ట్ నుండి ప్రాచ్య భూభాగము నుండి లభ్యపడినదంతయు జీర్ణించుకొనెను. ఆసియా ఐరోపాల తత్వమంతయు అతని సిద్ధాంతములందిమిడి ఉన్నది. ఈ విజ్ఞాన కోశమునకు గల నాగరికతకు భావ గాంభీర్యమునకు అతడు కార్య లక్షణమును కూడా నాపాదించి మెరుగు పెట్టాడు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు. ఊరికే మాటలతో చెప్పడం కాకుండా కార్యలక్షణం. అతని అనుయాయులందరూ మనస్తత్వ శాస్త్రమునందు అతని మార్గమునే అనుసరించింది. అందు కొందరు ఊహలో మరికొంత పురోగమించింది. ప్లేటో మేనలుడు మహాతాత్వికుడు నగు స్క్యూపస్ చాలా గొప్పవాడు. అతడు పైథాగొరస్ యొక్క సంఖ్యాశాస్త్రముపై సంఖ్యల విమర్శ గ్రంథమును ఒక దానిని రచించాను. లిఖిత రూపము దాల్చని ప్లేటో సంభాషణలను, ఉపన్యాసములను అతడు వినియుండెను. అరిస్టాటిల్ మాత్రము పైథాగొరస్ తత్వమునకును ప్లేటో తత్వమునకును విభిన్నత గలదని విమర్శించాడు. ద్రవ్య రూపములైన పదార్థముల కన్నా అంకెలకు వేరుగా అస్తిత్వం ఉన్నదని ప్లేటో చెప్పిన సిద్ధాంతము పైథాగొరస్సునకు వ్యతిరేకమని అతని అభిప్రాయం, అరిస్టాటిల్ అభిప్రాయం. తెలుసుకొనదగిన దానిని ఇంద్రియములకు అతీతముగా గమనింపనిదే సత్య జ్ఞానము కలుగదని ప్లేటో ఉపదేశించినని కూడా అరిస్టాటిల్ చూపిన ఆధారములు నమ్మదగినవి కావు. అతడు ప్లేటోను అపార్థం చేసి వివరించాడు. అరిస్టాటిల్ ఏంటంటే ప్లేటోని అపార్థం చేసి వివరించాడు. అరిస్టాటిల్ కాలం నాటికి అక్కడున్న విషయాలకి వాటిని అనుసరిస్తూ తనకి అందినంత వరకు ఆయన చెప్పుకుంటా వచ్చి పైథాగొరస్ తన కాలపు మేధాశక్తికి పారము చూపాను. అతని సిద్ధాంతములు ప్లేటోను బలీయముగా ప్రభావితము చేసినవి. నామము, రూపము, పరిణామము అను వాని కన్నా లోతుగా భిన్నత్వమును అనుసంధానము చేయున ఒక ఐక్యమున్నదని చెప్పుట పైథాగొరస్ అభిప్రాయములకు పునాది. సంఖ్యలు, పదార్థముల అస్తిత్వమునకు పునాదులని అతడు బోధించిననే అరిస్టాటిల్ అభిప్రాయపడేది. కానీ పైథాగొరస్ అంకెలను గుర్చి చెప్పిన తత్వమంతయు సాంకేతికము. ఇతని అంకెలు ప్లేటో చెప్పిన రూపములు, భావములు అని వానికి సమానార్థకములు. అంకెలన్నీ పైథాగొరస్ చెప్పినవి సంకేతాత్మకంగా చెప్పింది. ఒకదాన్ని చెప్పడం కోసం ఆ అంకెలను ఉపయోగించాడు ఆయన. కొన్ని తత్వాలని, సృష్టిలో ఉన్న తత్వాలని వివరించడం కోసం. రూపములనియు తత్వము చేత అనియు, భావములనియు పదార్థముల వలె అనగా ద్రవ్యముల వలె వాస్తవమైన అస్తిత్వము గలవి అనియు పైథాగొరస్ బోధించాడు. సృష్టికి పరమార్థము, చరమార్థము, పరిపూర్ణమైన విశ్వ కళ్యాణమే అని ప్లేటో నమ్మాను. భావములు మానవుని హేతుశక్తిని సంయమించుటకు స్వచ్ఛ భావన నుండి పుట్టును. అది దైవీయగు హేతువునకు ప్రతీకలు అని అతడు బోధించను. రూపములే సంఖ్యలనే అతడెన్నడూను బోధింపలేదు. దైవము వస్తువులకు రూపకల్పన చేశాను. అవి రూపము, సంఖ్య అను వాని వలన ఉద్భవించినట్లుగా దైవము కల్పించను అని మాత్రమే అతడు ఉపదేశించాడు. రూపము ఎట్లగా సంఖ్య అను వాని వలన ఉద్భవించినట్లుగా దైవము కల్పించను.
దీని గురించిన ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అది పూర్తి చేసుకుందాం. మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం మిగతా విషయాలు. అంటే ఇదంతా మనం ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో, ఒక క్రమ పద్ధతిలో చెప్పుకోవడంతో రకరకాల పేర్లు వస్తుంటాయి మనకి. సీక్రెట్ డాక్టర్ చదువుతూ వెళ్తుంటాయి. ఒక్కొక్కళ్ళ వాదన, ఒక్కొక్కళ్ళ సిద్ధాంతం ఒక్కొక్క రకంగా ఇలాగా ఉంటూ ఉంటాయి. ఇవి ఎట్లాగున్నాయి, ఏంటి, దేనికి సంబంధించిందిగా ఉన్నది అని మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇప్పుడు ఇది చదువుకొని మనం మళ్ళీ సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళి వాళ్ళ పేర్లు ఎప్పుడు విన్నా కానీ, వాళ్ళ సిద్ధాంతం ఎప్పుడు విన్నా కానీ ఒక స్పష్టమైన అవగాహన మనకు ఏర్పడుతుందని ఇది మనం చదువుకున్నాం ఇప్పుడు దాకా. ఇక మిగతావి మనం వచ్చే సోమవారం నాడు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.